బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో సిఐ ప్రేమ్ కుమార్ సహా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రజాభవన్ దగ్గర బారికేడ్లు ఢీకొట్టిన ఘటనలో అదుపులోకి ఇద్దరిని తీసుకున్నారు. యాక్సిడెంట్ ఘటన తర్వాత షకీల్ కుమారుడు దుబాయ్ వెళ్లేందుకు సిఐ సహకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. యాక్సిడెంట్ జరిగిన సమయంలో బోధన్లో సిఐగా విధులు నిర్వహించారు ప్రేమ్ కుమార్. ఇప్పటికే ఈ కేసులో పంజాగుట్ట సిఐ దుర్గారావును సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుండి సిఐ ప్రేమ్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కోర్టుకు తరలించగా సమయం ముగియడంతో రేపు నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ ఎదుట ఇద్దరిని హాజరుపరచనున్నారు పంజాగుట్ట పోలీసులు. ప్రస్తుతం రహస్య ప్రాంతంలో ఇద్దరిని విచారిస్తున్నారు. ఇక మరింత సమాచారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి అజయ్ అందిస్తారు. అజయ్, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసు అప్డేట్స్ ఏంటి? బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ప్రజాభవన్ వద్ద యాక్సిడెంట్ అంటే బ్యారిగేట్లని ఢీకొట్టిన ఘటనకు సంబంధించి ఇప్పటికే చాలా వరకు ఈ కేసు సంబంధించి కొంతవరకు పరిణామాలు మారాయి. చాలా ట్విస్టులు తెరపైకి వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నైట్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అది ఉంటుంది కాబట్టి పంజాగుట్ట పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళారు. ఘటనా స్థలానికి వెళ్ళి కార్తో పాటు బోధన్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుని కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుణ్ణి తప్పించే ప్రయత్నంలో భాగంగా అప్పటి పంజాగుట్ట సిఐ దుర్గారావు అసలు షకీల్ కుమారుడే లేడు అంటూ మరొక వెహికల్ పిలిపించి ఆ వెహికల్లో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి డ్రైవర్ని తీసుకొని వచ్చి ఆ కేసులో ప్రస్తుతము ఇన్సిడెంట్ జరిగినప్పుడు డ్రైవ్ చేసే వ్యక్తి డ్రైవర్ అంటూ కూడా ఆ కేసుని మొత్తం కూడా ఒక టర్న్ తీసిన పరిస్థితి. సో దాని తర్వాత డీసీపీ నేరుగా ఎంటర్ అయ్యి ఆ సీసీ ఫుటేజ్ మొత్తం కూడా గమనించిన తర్వాత అప్పటి పంజాగుట్ట సిఐ దుర్గారావు మొత్తం కూడా ఈ కేసుని తప్పుదోవ పట్టించాడు అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దుర్గారావుని సస్పెండ్ చేసిన పరిస్థితి. సో దాని తర్వాత షకీల్ కుమారుడు అటు బోధన్ వెళ్ళడము, బోధన్ వెళ్ళి అక్కడ నుండి నేరుగా దుబాయ్కి వెళ్ళడం. అయితే ఈ సీన్లో మాత్రము అప్పుడు బోధన్ సంబంధించి సిఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి ప్రేమ్ కుమార్ పూర్తి స్థాయిలో కూడా సహకరించారు అనే ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో ఈరోజు ఉదయం ప్రేమ్ కుమార్తో పాటు మరొక వ్యక్తి అతడు కూడా షకీల్కి అత్యంత సన్నిహితుడు, ప్రధాన అనుచరుడు అనేది కూడా మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. పోలీసులు కూడా ఆఫ్ ద రికార్డ్ దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇద్దరిని కూడా ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేసిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని భావించారు. కానీ ఈరోజు అది కుదరని పక్షంలో రేపు నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత పూర్తి స్థాయిలో రేపు కోర్టు ఏ విధమైన డైరెక్షన్స్ ఇస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ కేసులో అప్పటి బోధన్ సిఐగా ఉన్నటువంటి ప్రేమ్ కుమార్ పూర్తి స్థాయిలో ఇక్కడ అప్పటి పంజాగుట్ట సిఐ దుర్గారావు ఏ విధంగా కేసుని మొత్తం కూడా తారుమారు చేసే ప్రయత్నం చేసిండో సేమ్ బోధన్ నుండి షకీల్ కుమారుడు దుబాయ్ వెళ్ళడానికి పూర్తి స్థాయిలో కూడా అప్పుడు బోధన్ సిఐగా ఉన్నటువంటి ప్రేమ్ కుమార్ సహకరించాడు. దాంతోపాటు షకీల్ ప్రధాన అనుచరుడు కూడా వీళ్ళిద్దరూ కలిసి బోధన్ నుండి పూర్తి స్థాయిలో అతడు దుబాయ్కి వెళ్ళే ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో దానికి పూర్తి స్థాయిలో సహకరించారు అనేది కూడా ఇప్పటికే పోలీసులు అయితే ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. రేపు న్యాయస్థానంలో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. ప్రస్తుతానికి ఈ విషయానికి సంబంధించి ఎందుకంటే ఆల్రెడీ ఒక అధికారి సిఐ పైన సస్పెన్షన్ వేటు పడింది, మరొక సిఐ పేరు తెరపైకి వచ్చింది కాబట్టి డిపార్ట్మెంట్లో కూడా చర్చ నడుస్తుంది. ఈ కేసు సంబంధించి చాలా గోప్యత పాటిస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇద్దరిని కూడా ఒక రహస్యమైన ప్రాంతంలో ఇంకా కూడా విచారిస్తున్నారు. విచారణలో భాగంగా చాలా కీలకమైన అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు బోధన్ సిఐగా ప్రేమ్ కుమార్ పనిచేసే టైంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ ఏది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడో దానికి అనుగుణంగా పనిచేసేవాడు. సో చాలా వరకు అతనికి సపోర్ట్ చేస్తూ పనిచేసేవాడు అనే ఆరోపణలు కూడా ఇతని పైన ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా కూపీలాగే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఈ కేసు సంబంధించి ఎందుకంటే తారుమారు చేసే ప్రయత్నము మొత్తం కూడా పోలీసులే ఇందులో కీ రోల్గా వ్యవహరించి మొత్తము అక్యూజ్డ్ని బయటపడేసే ప్రయత్నం ఒకటి చేశారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు గతంలో కూడా మన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో జరిగిన యాక్సిడెంట్లో కూడా అందులో ప్రాణ నష్టం కూడా జరిగింది. సో అందులో కూడా షకీల్ కుమారుడే డ్రైవ్ చేశాడు అనే ఆరోపణలు ఉన్నాయి. కానీ పోలీసులు మొత్తం కూడా ఆ కేసుని తారుమారు చేసి అందులో కూడా డ్రైవరే డ్రైవ్ చేస్తున్నట్లు షకీల్ కుమారుడు అసలు ఆ సీన్లో లేనట్టు అప్పుడు ఎస్టాబ్లిష్ చేయడము, దాన్ని మొత్తం కూడా కేసుని ఒక కొలిక్కి తీసుకురావడం జరిగింది. కానీ
మొన్న జరిగిన ప్రజాభవన్ కేసు సంబంధించి షకీల్ కుమారుడి పాత్ర అందులో ఉంది. ఉన్నతాధికారులు చాలా సీరియస్గా వెళ్ళిన తర్వాత సీసీ ఫుటేజ్ మొత్తం కూడా గ్యాదర్ చేసిన తర్వాత సిఐ మొత్తం కూడా దీన్ని తప్పుదోవ పట్టించాడు. షకీల్ కుమారుడు అక్యూజ్డ్గా ఉండాల్సిన వాడిని పూర్తి స్థాయిలో కేసు నుండి బయటపడేసే ప్రయత్నం చేశాడు అని తెలిసిన తర్వాత గతంలో ఉన్న కేసు సంబంధించి కూడా కొంతవరకు వివరాలు అయితే పోలీసులు సేకరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసు సంబంధించి ప్రజాభవన్ వద్ద బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు బ్యారిగేట్లను ఢీకొట్టిన కేసులో కూడా సిఐ అప్పటి పంజాగుట్ట సిఐ పైన వేటు పడింది. సో ఇప్పుడు ప్రేమ్ కుమార్ అప్పుడు తను బోధన్ సిఐగా విధులు నిర్వహిస్తున్నాడు కాబట్టి తాను కూడా సహకరించాడు. మొత్తం అతన్ని దుబాయ్ పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు పూర్తి స్థాయిలో కూడా సపోర్ట్ చేశాడు అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. కాబట్టి అతన్ని ఇటు షకీల్ ప్రధాన అనుచరుడు, అతనికి అత్యంత సన్నిహితుడు, వీళ్ళిద్దరిని కూడా ప్రస్తుతం పోలీసులు ఒక రహస్య ప్రాంతంలో అయితే విచారిస్తున్నారు. రేపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. అయితే ఇంకా డిపార్ట్మెంట్ సంబంధించి ఇంకా ఎవరెవరు సహకరించారు, ఎందుకంటే ఈ విధమైన యాక్టివిటీస్కి పోలీసులు సహకరించడం ఏంటి అనే ఒక భిన్నస్వరాలు కూడా తెరపైకి వస్తున్నాయి. పోలీసుల పైన కూడా కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఇంకా ఎవరైనా ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు దీనికి సహకరించారా అనే కోణంలో అయితే ఇంకా క్వశ్చనింగ్ అయితే కొనసాగుతుంది. సో ఇప్పటికైతే అప్పటి బోధన్ సిఐగా ఉన్నటువంటి ప్రేమ్ కుమార్తో పాటు షకీల్ ప్రధాన అనుచరుడు ఇద్దరు కూడా పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఒక రహస్యమైన ప్రాంతంలో వీళ్ళని విచారిస్తున్నారు. రేపు నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత రిమాండ్ తరలిస్తారా, బెయిల్ మంజూరు చేస్తారా అనేది వేచి చూడాల్సింది ఉంది అని.